కాండము మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ దీవింపవలను 23వ వచనం నుంచి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఈ మాటలను మనం ఈరోజు ధ్యానించుకుందాం. దేవుని సన్నిధి కాంతి, యెహోవా ముఖ కాంతి, ఆ ముఖ కాంతి ప్రకాశింపజేసి చేయబడినటువంటి ఇశ్రాయేలు, ఆ నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి సంఘము, లేకపోతే పునరుత్థానమును విశ్వసించే, పునరుత్థానములో పాలిభాగస్తులైన, ఇప్పటికే మనము దేవుని రాజ్య వారసులమై దేవుని ఇశ్రాయేలుగా మారినటువంటి మన మధ్య దేవుని సన్నిధి కాంతి, ఆ సన్నిధి కాంతి మనకు తీసుకుని వచ్చేటటువంటి బాధ్యత గురించి మీతో ఈరోజు పంచుకోవాలి అని అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 1 నుంచి 2 వరకు ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి పిలుపు, నూతన ఇశ్రాయేలు అయినటువంటి పిలుపు ఏమిటి అని చూద్దాం. కీర్తనల గ్రంథం 67వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని వాక్యం చెబుతుంది, భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయును. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చెదవు. భూమి మీదనున్న జనులను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూ దిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథం 67, అలాగే సంఖ్యాకాండము 6వ వచనం నుంచి దేవుని ముఖకాంతి ప్రకాశింపజేయబడినటువంటి సమాజముకు ఉన్నటువంటి బాధ్యతను ఈరోజు మీకు గుర్తు చేయాలి అని ఆశపడుతున్నాను. కీర్తనలు 67 అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలను దశల వారీగా, ఆయన మార్గముల వారీగా దానిని చూసే ప్రయత్నం చేద్దాం. భూమి మీద ఆయన మార్గములు వేరైనవి. భూమి మీద ఆయన అనుకున్నటువంటి పనులు, ఆయన పద్ధతులు వేరైనవి. ఆ పద్ధతులు అనుసరించేవారు, ఆ పద్ధతుల చొప్పున నివసించే జీవన విధానం కలిగిన వారిని ఇశ్రాయేలు అని పిలిచారు.